హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? నేను కూడా లంచ్ చేసేసాను. ఏంటో ఈరోజు స్పెషల్స్ కామెంట్స్ చేయండి. ఓకే, నేనైతే చపాతీ తిన్నాను. సరే అని ఖాళీ ఉన్నాం కదా, కొంచెం మినపప్పు ఒక గ్లాసు వేయించేసి బెల్లం కలిపేసి మిక్సీ పట్టేసాను అనమాట. ముందు మినపప్పు వేయించి చల్లారనిచ్చేసి తర్వాత కొంచెం బెల్లం కూడా కచ్చాబిచ్చాగా దంచేసి దీంట్లో కలిపేసి రెండు కలిపి ఒక్కసారి అలా తిప్పి ఇదిగోండి నెయ్యి కూడా వేడి చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న ఉండలు చేస్తున్నాయి. ఈసారి ఎప్పుడు పెద్దవి చేసేదని ఇదిగోండి ఈసారి ఎంత సైజ్ చేస్తున్నాను. ఎక్కువ లేదులేండి, ఒక డబ్బాని అంటే మనం బియ్యం పోసుకునే డబ్బాతో ఒక డబ్బా మినపప్పు, అదే డబ్బాతో మళ్ళీ కొంచెం బెల్లం ఇట్లా దంచేసిన తర్వాత కొలుసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం నెయ్యి సైడ్కి పోసుకుంటా కొంచెం ఇట్లా వేడిగా ఉంది, అందుకని నేను స్పూన్తో పోసిన. ఇదిగోండి ఇట్లా అనేసుకొని ఇట్లా దగ్గరగా ఉండజేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లో కొంతమంది పల్లీలు వేయించినవి, నువ్వులు అన్నీ కలిపి వేస్తారు. ఆల్రెడీ మన వీడియోలో చాలాసార్లు నేను సున్నుండలు చేసింది పెట్టాను, దాంట్లో టిప్స్ కూడా చెప్పాను. మినపప్పు వేయించేటప్పుడు కొంచెం బియ్యం కూడా వేయించుకుంటే తినేటప్పుడు మనకి చుట్టుకోదని. ఓకేనా? నేను మొత్తం చేసేసి ఉండలు ఇట్లా చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సున్నుండలు అయిపోయినాయి, చుట్టేసాను. ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే తినేవాళ్ళు లేరు, అందుకని కొంచెమే చేశాను. ఇప్పుడు కొంచెం చల్లారగానే నేను ఈ గాజు సీసాలో ఒకటి పెట్టాను చూసారా, అన్నీ దీంట్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇదిగోండి అయిపోయింది. కొంచెం నెయ్యి మిగిలింది, ఒక 2 స్పూన్లు. మన సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందాక మీకు ప్రాసెస్ చెప్పా కదా, దాంట్లో మీరు బెల్లము ఈ మినపిండి కలిపేటప్పుడు యాలక్కాయలు కూడా వేసుకొని చుట్టేసుకోండి ఉండలు. నెయ్యి ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు. మగపిల్లలు ఉన్నా ఆడపిల్లలు ఉన్నా ఎవరికైనా రోజుకొక ఉండ పెడితే పిల్లలకి చాలా మంచిది. అట్లానే లేడీస్కి కూడా చాలా మంచిది. రోజుకొక సున్నుండ, రోజుకొక కొబ్బరి ఉండ, లేకపోతే నువ్వులు ఉండ, ఏదో ఒకటి తినడానికి ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. ఓకేనా? అందరు పండగ బాగా జరుపుకున్నారా? మేమైతే బాగానే చేసుకున్నాము, మీరు కూడా బాగానే చేసుకున్నారు అనుకుంటున్నాను. అన్ని వినాయకుల దగ్గర హనుమాన్ చాలీసా అన్నీ చదువుతున్నారు, చాలా బాగుంది వినటానికి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.